హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు వినేటెక్ తెలుగు. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఏఐ, క్లాడ్ ఏఐ ఎటువంటి ఏఐ మోడల్ అయినా సరే ప్రీమియం ఆర్ ప్రో వర్షన్ అయితే అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఈ ఏఐ మోడల్స్‌లో ప్రాంప్ట్ ఇవ్వడం రాకపోయినా పర్వాలేదు. మీరు ప్రాంప్ట్ ఎలా ఇచ్చినా సరే బెస్ట్ రిజల్ట్స్ అండ్ బెస్ట్ అవుట్‌పుట్స్ ఎలా తెప్పించుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూ విల్ నెవర్ రిగ్రెట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్‌కి వెళ్లి ప్రాంప్ట్‌లీ ఏఐ అని సెర్చ్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్స్‌లో ఈ ప్రాంప్ట్‌లీ ఏఐ లింక్‌నైతే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్‌ని క్లిక్ చేయగానే మీరు ఇలా ఈ పేజ్‌కి అయితే వస్తారనమాట. సో, ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ప్రాంప్ట్‌లీ ఏఐ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ అనైతే ఉంటుంది. సో, ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా! ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యాడ్ ఎక్స్‌టెన్షన్ అని చెప్పి అయితే ఉంటుంది. అదైతే క్లిక్ చేయండి. సో, ఎక్స్‌టెన్షన్ అయితే మన క్రోమ్ బ్రౌజర్‌లోకి యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను ఏదో ఒక ఏఐ మోడల్‌లోకైతే వెళ్తాననమాట. సో, చాట్‌జీపీటీకైతే వెళ్తున్నాను. కామన్‌గా ఇచ్చేస్తారు కాబట్టి. చాట్‌జీపీటీ. ఓకే. చాట్‌జీపీటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో ఒక ప్రాంప్ట్‌నైతే ఇచ్చేయండి. సో, ప్రాంప్ట్ అనంగానే మళ్ళీ మీరు ఏదో ఆలోచించి టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఏం కావాలని వాట్ ఈస్ యువర్ నీడ్ అనేది టైప్ చేయండి. సో, నేనిక్కడ ఐ నీడ్ ఏ వెబ్‌సైట్ లాగిన్ పేజ్ అని టైప్ చేస్తున్నాను. సో, ఇలా మీ నీడ్‌నైతే టైప్ చేసిన వెంటనే ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా! దాని పక్కనే ఒక బ్లూ కలర్ ఐకాన్ అని ఉంటుంది. ఈ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, సీ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఏఐ టూల్. సో, నేనేమడిగా చిన్న ప్రాంప్ట్ ఒక చిన్న లైన్ జనరేట్ ఎ వెబ్‌సైట్ లాగిన్ పేజ్ అని అడిగాను. సో, ఈ ప్రాంప్ట్‌ని ఇది డీటెయిల్డ్‌గా క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, డిజైన్ ఎ సెక్యూర్ యూజర్ ఫ్రెండ్లీ లాగిన్ పేజ్ ఫర్ ఎ వెబ్‌సైట్ ఇంక్లూడింగ్ ద ఫాలోయింగ్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్. 1 యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ with clear labels and input validation. Number 2, a forgot password feature which is secure password recovery process. Number 3, a remember me option for convenience. Number 4, a visible and accessible login page అని చెప్పి ఇలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్‌తో ప్రాంప్ట్‌ని అయితే జనరేట్ చేసేసింది. సో, ఒకసారి టెస్ట్ చేద్దామా? ఇలా ఇస్తుంది వెబ్‌సైట్ అనేది. సో, కోడ్ అయితే రాస్తుంది అనమాట. సో, కోడ్ జనరేషన్ అయిపోయింది. ఒకసారి ప్రివ్యూ కొడదాం. లోడ్ అవుతుంది. సో, ఇక్కడ మన లాగిన్ పేజ్ అయితే వితిన్ సెకండ్స్‌లో జనరేట్ అయిపోయిందనమాట. సో, ఇంత బ్యూటిఫుల్‌గా అండ్ క్లీన్ యూఐతో ఒక లాగిన్ పేజ్ అనేది జనరేట్ చేయాలి అనంటే ఒక చిన్న సింగిల్ లైన్ ప్రాంప్ట్‌తో మనమైతే జనరేట్ చేయలేము. ఇంత క్లీన్‌గా క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటేనే ఏ ఏఐ మోడల్ అయినా సరే జనరేట్ చేస్తుందనమాట. సో, దీనికోసం మనం పెద్ద ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లు ఇలాంటివైతే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఈ ప్రాంప్ట్‌లీ అనే ఈ ఏఐ టూల్‌ని యూజ్ చేసుకొని మనమైతే జనరేట్ చేయొచ్చనమాట. సో, ఇంకొక థింగ్ ఏంటంటే నాకు చాట్ జీపీటీ యూజ్ చేయను. నేను జెమినీ యూజ్ చేస్తా. సో, బీ ఇట్ ఎనీ ఏఐ మోడ్యూల్ అనమాట. ఏ ఏఐ మోడల్ అయినా సరే మీరు ఈ ప్రాంప్ట్‌లీ ఏఐ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. సో, క్లాడ్ ఏఐ ఓపెన్ చేసినా, ఏ ఏఐ టూల్ ఓపెన్ చేసినా ఈ ప్రాంప్ట్‌లీ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో, నాకు ఇంకా బద్ధకం. ఈవెన్ జనరేట్ ఏ వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజ్ అని కూడా టైప్ చేయలేను. ఈవెన్ ఫ్రెండ్‌తో మాట్లాడినట్లుగా తెలుగులోనే టైప్ చేస్తాను. వెబ్‌సైట్ లాగిన్ పేజ్ కావాలి అని టైప్ చేస్తుంది. ఓకే. క్లిక్ ఆన్ దిస్ బటన్. సో, చూడండి. ఈవెన్ తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చినా సరే ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకొని మీకు ఇక్కడ క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాంప్ట్‌ని అయితే జనరేట్ చేస్తుంది. సో, ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఇచ్చిందో. డిజైన్ ఎ సెక్యూర్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ లాగిన్ పేజ్ ఫర్ ఎ వెబ్‌సైట్ కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ కీ ఎలిమెంట్స్ ఆథెంటికేషన్, యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. సో, నెక్స్ట్ వీడియోలో మనం జెమినీ ఏఐ VO3లో కేవలం 3 వీడియోస్‌ని మాత్రమే డైలీ జనరేట్ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ వీడియోలో మనం జెమినీ ఏఐ VO3లో అన్‌లిమిటెడ్ వీడియోస్ ఎట్లా జనరేట్ చేయాలని ఒక సింపుల్ ట్రిక్‌తో చెప్తాననమాట. సో, హిట్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ ఫర్ నెక్స్ట్ వీడియో.